కళ్యాణంలో 5 వారు, ఆ తర్వాత జనరల్ పబ్లిక్. ఈరోజు కళ్యాణం తిరిగి చేయాల్సిన వారికి ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే గారు, వారి కోడలు గారు, మరియు దయచేసి వారు మాత్రమే ఉండాలి. దయచేసి వేరే వారు నాయపత్రులు గారు నిర్వహిస్తారు. దయచేసి వారు కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లో శ్రీ సీతారామ ధ్యాన ఇందోరు పట్టణ వైభవానికి అద్భుతమైనటువంటి వారి ఇక్కడ వైభవంగా మరొక వారు ఆదేశించినట్టుగా వారు నిర్ణయించినట్టుగా ఆయన యొక్క రూపం మనం చేస్తే భగవంతుడు అనుగ్రహం చేసి పెళ్లి తీసుకుంటారు. మనం అందరం కళ్యాణం వచ్చాము. ఇవాళ ప్రతి మనిషికి ఫలితం లేదు. ఏ పూజ చేస్తున్నారు? కళ్యాణం చేస్తే ఏం ఫలితం వస్తుందంటే అత శ్రీయాదిద దేవీనా పాణిగ్రహ ఉత్తమం. శ్రీయ అంటే అమ్మగారు. అమ్మగారి యొక్క కళ్యాణం చేస్తే సర్వ కళ్యాణం. కళ్యాణం అంటే ఇక 2 రకాల అర్థం వస్తుంది. కళ్యాణం అంటే వివాహాన్ని కళ్యాణం అంటారు, శుభాన్ని కూడా కళ్యాణం అంటారు. అంటే మనము ఏ శుభం చేసినా దానికి కళ్యాణం అంటారు. సర్వ కళ్యాణం జననం సర్వశత్రు నివారణం. అంటే మన శత్రు యొక్క నాశనం. శత్రు అంటే ఏంటి? బయట శత్రువు కాదు, మన లోపల ఉన్న అహంకారం శత్రునాలు. ఆ శత్రువు నాశనం చేస్తుంది ఈ యొక్క కళ్యాణము చేస్తే. కళ్యాణం చేస్తే పుత్ర స్త్రీ కీర్తి భక్తనం. సంతానము లేని వాళ్ళకు సంతానం చేసి పుత్ర సంతానం ఇచ్చిన వాళ్ళకు కీర్తిని చేస్తుంది ఈ ఒక భగవంతుని యొక్క కళ్యాణం. ఆయుర్తకం కూడా పుత్ర కీర్తి భక్తనం. కనుక భగవంతుని యొక్క కళ్యాణం చేస్తే మనకు ఎన్నో సంవత్సరాల చేసే పాపమంతా పోయి వచ్చే జన్మంలో భగవంతుని దగ్గర చేరే యొక్క శక్తి భగవంతుడు ఇస్తారు మనకు. అయ్యా దయచేసి ఆ వాలంటీర్స్ వేసుకున్నారండి. అతను కాబట్టి రమ్మని చెప్పండి. మీరు బయట ఉండండి. వేదిక పైన ఎవరున్నారో ఆల్రెడీ డిసైడ్ అయి ఉంది. దయచేసి వేరే వాళ్ళకు ఇష్టపెట్టేద్దమ్మా. దయచేసి ఎవరు వేదిక పైకి రావద్దు. ఎవరైతే కళ్యాణ దాతలు ఉన్నారో మరి వాలంటీర్స్ ఉన్నారో వారు మాత్రమే వేదిక పైకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత అందరికీ అవకాశం ఉంటుంది. దయచేసి వాలంటీర్స్ మీరే అక్కడ ఉంటుందమ్మా. కూడా పెట్టండి అందరినీ. ఈరోజు ఈ కార్యక్రమానికి రామానుజ దాసన్ గంగోత్రి స్వామి గారు కూడా వారు ఆరుగురు నుంచి బయలుదేరారు. అందరూ యజమానులు నిలబడాలి. ఒక 2 పువ్వులు తీసుకొని నిలబడి ప్రార్థన చేయాలి. 2 పువ్వులు చేసి భగవంతుడి యొక్క కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాము. దయచేసి ఎవరు మాట్లాడవద్దమ్మా. అయ్యా వాలంటీర్స్ అయ్యా కనుక దయచేసి ఎవరు మాట్లాడవద్దు. ఓం ప్రార్థన భగవంతుని అనుకోవాలి. ఎవరిని అనుకోవద్దు. ఎవరిని అనుకోవద్దు. ఒక భగవంతుని అనుకుంటే అని ఇస్తారు. అది ప్రార్థన యొక్క ఇది. ప్రతిది ఒక్కొక్క ముద్ర ఉంటుంది. ఆ ముద్ర వల్లనే మనం చేయాలి. ఓం అయం మూర్త సుమోర్తోస్తు నమస్సన సస్పదయే నమస్సకీనాం పురోగానాం చక్షుతే నమాదివేన భృదివ్యయే సప్రసమ్మే రూపాయ ఏధసభ్య సభాసదః పామింద్రియావతుః పురో వాయుర్భాస
भगवन् भागवत आचार्य सन्निधौ विद्यापरमय क्रियताम् अस्य श्री भगवतो देवदेवोऽस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य पुराणपुरुषोत्तम जगत्कुटुम्बिन रक्षण अवतीर्यस्य सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत्समेत श्री सीतारामचन्द्र स्वामिनः तिरुकल्याणमहोत्सवाराधन कर्तुं मम योग्यता सिद्धिरस्तु इति अनुग्रहन्त भवन्तः। योग्यता सिद्धिरस्तु योग्यता सिद्धिरस्तु योग्यता सिद्धिरस्तु ఏతస్వామనే ఉపవిష్ట అందరూ కూడా అత్యంత రాగానికి మీ స్థానాల్లో కూర్చోండి. పశోవనందే స్థానవందే అయమోత్తస్మోత్తోస్తో బ్రహ్మాదీనాం గురు పూర్వం ఇందిరా గురమేదిరం విశ్వసేనదాతాచం భరద్వాజ కవింజలం విష్ణుం శశివర్ణం చతుర్భుజం లక్ష్మం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర మాధవ ధనుత్తరః కళ్యాణం భాగ్యత్ర జాయతే సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం దేశామినిరస్యామో ఉదయస్యో జనార్దనః లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం కళ్యాణయాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః సీతారామాభ్యా నమః శ్రీభూతిరా సమేత లక్ష్మీ ఆండాళ వెంకటేశ్వర స్వామినే పూర్వాచార్యేభ్యో నమః సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభా शुभाभ्यां शुभनमूर्ते अर्थपृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे नेरोदक्षिणदिग्भागे श्रीरङ्गसप्तप्रदेशे गङ्गाकावेर्यो मध्यप्रदेशे श्री रघुनाथ आलय कल्याण मण्डपे अस्मिन् चान्द्रमानेन प्रभावस्य वत्सरामध्ये सस्यश्री विश्ववसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्रमासे शुक्लपक्षे नवम्यांतिको अद्यवासादिवासर भानुवासरे शुभवासरे पुनर्वसु नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायाम् अस्य शुभतिथौ अस्य श्री भगवतो देवदेवोऽस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य पुराणपुरुषोत्तम जगत्कुटुम्बिन रक्षण अवतीरस्य सीता लक्ष्मण भरत शत्रुघ्नसमेत रामचन्द्र स्वामिना कृपया यजमानस्य गोत्रोभवस्य प्राणशील गोत्रोभवस्य शिवप्रसाद नामधि स्थितवत्या रजिता नाम्याः यजमानस्य पुत्रस्य प्रणीत नामधेयस्य प्रणवी नाम्यां मातृ भूदेवी नाम्यां यजमानस्य सकुटुम्बानां ऋषिरगोत्रोभवस्य कण्पासूर्यनारायण नामधेयस्य धर्मत्या मणिमाला नाम्यां यजमानस्य सकुटुम्बानां निजाम्बा जनपदस्य अर्बन् जनपदस्य सकुटुम्बानां उपनकुलगोत्रोभवस्य लक्ष्मीकान्त नामधेयस्य धर्मत्या पद्मावती नाम्यां सह कुटुम्बानां यजमानस्य गोत्रोभवस्य संतकुलगोत्रोभवस्य श्रीनिवास नामधेयस्य धर्मत्या लावण्या नाम्याः गंगाश्री नामधेयस्य गंगाराज नामधेयस्य श्रीकांत नामधेयस्य सुप्रिया नाम्याः
गौरव राजनादेस्य बान्धवानां सह बान्धवानां क्षेम क्षेमः स्थैर्य धैर्य 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 वीर्य वीर्य विजय विजय अभय अभय आयु आयु आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं अभिवृद्ध्यर्थं धर्म धर्म अर्थ अर्थ काम्य काम्य मोक्ष मोक्ष चतुर्फल चतुर्फल पुरुषार्थं पुरुषार्थं आध्यात्मिक आध्यात्मिक आदिदेविक आदिदैविक आदिभौतिक आदिभौतिक तापत्रय तापत्रय निवारण निवारण अर्थं अर्थं मनोबिल मनोभिलाषित सिद्ध्यर्थं कामना सिद्ध्यर्थं समस्त मंगल अवाप्यर्थं अवाप्यर्थं सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्री रामचंद्र कल्याण महोत्सव महोत्सव आराधना कर्मणा पांचरात्र आगम शास्त्र दिव्य आगम प्रकारेण संभावित नियमेन संभावित द्रव्येण यदा ज्ञानता करिष्यमाण अतः शुद्ध्यर्थं वृद्ध्यर्थं आत्मनं च श्री वैष्णवे महाजने सह वासुदेव पुण्य वाचन कर्मण निर्विद्य समाप्तं श्री विश्वक्सेन देवता आराधना कर्मण अतः पाठ साधना श्री आचार्य श्रीहस्तेन करिष्ये చెట్లు వేసుకోండి ఆడవాళ్ళు భర్త చెట్లు వేసేయండి నీళ్లు ఆయన చెట్లు పోయండి మీరు ఆడవాళ్ళు నీళ్లు పోయండి అనండి ఆచార్య శ్రీహస్తేన కరిష్యే తదా పాఠ సాధనం చ కరిష్యే షణ్ణో దేవేన విష్ణయాగో భవంతు పీఠయే షణ్ణో విష్ణవంతున ఓం శ్రీ శ్రీ అర్ఘరూపేణ అర్ఘ్యం గంగా పితృరూపేణ పాద్యం సరస్వతి యాజజ్ఞాత్మన్యాచమ్యం వన్య స్థానియాత్మేన స్థానియం శాంతేన శుద్ధోదమేన ఇది तस्मिन् विरजानदेन्द्यात्वा अभिमन्त्र्या अर्घ्यादिपात्रेषु किञ्चित् किञ्चित् जलं निक्षिप्य द्रव्याणि आत्मानं च सम्प्रोक्ष्य ॐ गं सहस्रारवत् अपवित्तपवित्रो वा सर्वावस्थागतोऽपि वा यस्वरे पुण्डरीकाक्ष सभाख्याभ्यन्तरश्रुतिः ॐ पुण्डरीकाक्षाय नमः निर्विघ्नं समाप्तं విశ్వక్సేన ధ్యానం అయ్యో ఒకసారి దండం పెట్టుకోండి అందరూ వాస్తవముగా వైష్ణవాగం శ్రేయా ఎన్నో ఆగమాలు ఉంటాయి కనుక శ్రీ వైష్ణవాగమంలో విశ్వక్సేన ఆరాధన చేసినాక నేను చేస్తాను. మామూలుగా గణపతి ఆరాధన ఎలా చేస్తారో విశేషాన్ని చెప్పే ప్రయత్నము ఇప్పుడు విశ్వక్సేన ఆరాధన చేసుకుందాం. అందరూ ఒకసారి దండం పెట్టుకొని సూత్రవతి నాతో గజస్వముఖ సేవిత తత్పురుషాయ విద్మహే వేదహస్తాయ ధీమహి ప్రచోదయాత్ ఓం భూ విశ్వక్సేన మామాయామి విశ్వక్సేన మామాయామి ఓం పూర్వస్వః విశ్వక్సేన మావాయామి प्रतिमा सन्निधि सन्निधोद सामुख्य मुद्रा प्रदर्श्य ఓం హృదయాయ నమః शिरसे स्वाहा नमः ओम सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः ओम सपरिवाराय विश्वक्सेनाय नमः औपचारिक स्नानं समर्पयेत् ఓం ఆపో నిష్ఠామయ महेरणाय चक्षसे
समानेन उषतीरवमातरः क्षयाय जन्मता आपोञ्जनय दाचनः सादं पुरस्तात् आयुष्समग्रियं प्रतिमन्तशुभ्रं यज्ञापवीतं बलमस्तु तेजः परिवाराय शिवते विश्वक्सेनाय यज्ञोपवीतान्तरादर्श नित्यपुष्टाङ्गधीशनी सर्वभूतानां गायो भक्वहे श्रियम् सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः विश्वक्सेनाय नमः नानाविधपरमल पुष्पाणि समर्पयेत् रूपमाग्रापयामि कविगुं सम्राट्रमतिगणनामासन्नापात्रं जनयन्त देवाः उद्दीप्य स्तुतिभ्य जातवेदो शोधयामि प्लावयामि दाहयामि अंगं गुणानस्मा मध्य मध्य पाणिं सोप्यामि उत्तरापुरुषं सोप्यामि अस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि ताम्बूलं समर्पयामि अतो देवा अवन्तनो यदो विष्णुर्विचक्रमे दिव्या सप्तधाममे नीराञ्जलदीपं दर्शयामि गट्टिमेळं मंत्रपुष्पाणि समर्पयामि ओम विश्वक्सेनाय विद्महे वेदास्ताय धीमहि शांत प्रचोदयात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं शमूपते यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु ते मया ध्यानावासि विश्वक्सेन देवता सुप्रीता शुभकर्मस्तु ओम यज्ञेन यज्ञमयन्त देवा धर्माणि प्रथमान्याधते राजमहिमानस्तर्यते पूर्वे साध्या सन्ति देवा विश्वक्सेन प्रसाद भगवत्पादमूले समर्प्य स्वयं शिरसा गृह्णन्तु यजमानस्य शिरसा गृह्णन्तु ॐ शतमानं भवति शताय पुरुषस्य आयुष्येन्द्रिये प्रतिष्ठति शोभनार्थे क्षेमाय पुनरागमनाय च गुरो विश्वक्सेन भगवान् गोविन्दा विश्वक्सेन भगवान् यदा स्थानं प्रविश्य शोभनार्थे क्षेमाय पुनरागमनाय च तदा शुद्धत्वं रुद्रत्वम् आत्मनं च श्रीवैष्णवे महाजनेश वासुदेव पुण्यवाचनं च हरे ॐ भूमिं सम्प्राप्य ॐ चरणं पवित्रं विततं पुराण एतपूतस्तदुष्टितानेन पवित्रेण शुद्धेन गोदा अधिपाप्यानमरादिन्दयेव विष्णोरदानमन्तेन सर्वे सञ्जाता वैष्णवसि विष्णवेत्वा गन्धद्वाराङ्गोमय मिलित्या गन्धद्वारान्दराधर्षान् नित्यमृताङ्गलीगणे ईश्वरेण सर्वभूतानां गाम्यो भगवहे श्रियं तदायं भूमिं सम्प्राप्य धनुर्धराय विद्महे सर्वसिद्ध इति धीमहि तन्नो प्रचोदयात् मिलित्या आव उन्दन्तु देवते दीर्घायुत्वाय वर्तते उदयकेन मङ्गलमोक्षोदय मंत्र शरीर
సుదర్శనాయ ఆద్యం సమర్పయామి సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ ఆగమనీయం సమర్పయామి సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ జ్ఞానం సమర్పయామి ఓం శన్నో దేవీ కవిష్ఠయా భవంతు భీతయే విశ్రవంతునః శాంతే శుద్ధాచర్యం సమర్పయామి సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ వస్త్రయుక్తం సమర్పయామి సపరివారం అభివస్త్రాత్ వదనాత్ ఓం యజ్ఞోపవీతం బలవం పవిత్రం ప్రజాపతే సాధం ప్రసాద యజ్ఞాపవేదం బలవత్తు తేజః సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ గంధం ధారయామి సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః ఆర్ద్రాజోరణం సమర్పయామి సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ ద్రవ్యాన్ని సమర్పయామి సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ పుష్పాన్ సమర్పయామి ఓం అచక్రాయ నమః ఓం విచక్రాయ ఓం నమః సుచక్రాయ నమః ఓం సూర్యచక్రాయ నమః ఓం జ్వాలచక్రాయ ఓం నమః సుదర్శన చక్రాయ నమః సుదర్శనాయ నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి ఓం ధూపమాగ్రాపయామి ఓం వనస్పత్యో సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః దీపం సందర్శయామి సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః ధూపదీపాంతే శుద్ధాచమ్యం సమర్పయామి యథార్థఫలం నివేదయేత్ భారత భూభాగ కాశ్మీర ఫలం నైవేద్యం నివేదయేత్ ఓం ఫలం మనోది ఓం యా పరిచర్యా పరాయా పుష్పాయా చ పుష్పిణి బృహస్పతి ప్రసూదా స్థాన వంశత్వగం అదః ఓం దేవ సత్వాసమి తప్పసమే అక్షిణార్బాహుభ్యాం పూర్ణో హస్తాభ్యామాధరే దేవానం గోప్యామి ఉత్తరాభూషం గోప్యామి హస్తో ప్రక్షాళయామి పాదం ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి దక్షిణంత తాంబూలం ఓం అతో దేవ అవంతునో యదో విష్ణుర్విచక్య సప్తధామవే ఓం మంగళ నీరాయ గట్టిమేళం మంగళం చక్రరాజాయ మంగళాత్మనే బలో సుదర్శన భగవాని గోవింద స్వామి గోవింద గట్టిగా పైకి ఎందుకు పెట్టాలంటే ఇక పోలీసులు వచ్చి ఆన్సర్ పెట్టి ఉంటాం సరెండర్ భగవంతు దగ్గర మనం సరెండర్ కావాలి ఒక్కసారి గట్టిగా గోవింద అని ఎందుకు అనాలి గోవింద నామం ఎందుకు ప్రియము అవునా తెలుసా భగవంతుడికి అన్ని నామాలు ప్రియం కానీ గోవింద విశేషం ఎందుకంటే ఏదైనా బిడ్డ కష్టపడి బిడ్డ తెప్పించుకుంటే ఉంటాయి ఇవాళ భక్తికి ఇస్తారు పోగానే ఆ బిడ్డ ఈ బిడ్డ ఇస్తారు కానీ కష్టపడ్డది 7 రోజులు గోవర్ధనం లేదు అప్పుడు ఎందుకు గోవింద అన్నారు అయితే కష్టపడ్డదంతా గోవింద అనే పేరు అందుకోసం గోవింద అంటే వస్తారు ఎందుకంటే అందరినీ రక్షించినారు గోవర్ధన పడబెట్టండి అందుకోసం గోవింద అంటే బాగా ఇష్టపడాలి అందుకోసం గట్టిగా ఒకసారి ఇంకా గోవింద అంటే అయోధ్య వినబడాలి గోవింద గట్టిగా శ్రీరామచంద్ర భగవానికి గోవింద ఓం అనయా ధ్యాన ఆవాయిత శ్రీ సుదర్శన దేవత సుప్రీత సుప్రసన్న మనం పుణ్యావాచనం చేసుకుంటున్నాం ఇంకా కాలే ఈ మన ఆప అంటే నీళ్ళల్లో విశేషమైన దేవుళ్ళు ఉంటారు పుండరీకాక్షులు ఉంటారు అందుకోసం మనం పుండరీకాక్ష అంటాం అవునా ఎందుకంటాం ఆప అంటే నీళ్లకు అధిపతి పుండరీకాక్ష పుండరీకాక్ష స్నానం చేయనివ్వాల అంటే నోటి కాదు ఇది నియమం ఇవాళ మనకి ఏదో పని ఉంది జనం వచ్చింది ఏదో పనులు పుండరీకాక్ష 3 సార్లు అంటే స్నానం చేసినట్టు ఫలితం వస్తున్నారు మన విశ్వాసం పుండరీకాక్షుడు ఎవరు
వన్నంతర్యామి, వన్న లోపల అంటే వన్న యొక్క జలం లోపల ఉన్న దేవుడు పుండరీకాక్షి. ఇప్పుడు మనం ఆ లోపల పుండరీకాక్షి అంతర్యామిగా ఉండి సుదర్శను రక్షిస్తున్నారు ఇక్కడ. మనం అందరం ఏం చేయాలి అంటే పుణ్యావాచన చేసేటప్పుడు ఎవ్వరూ మాట్లాడవద్దు. ఎందుకు మాట్లాడవద్దంటే నీళ్లు మనం తీసుకున్నాము, దాన్ని అభిమంతం చేస్తున్నాము. అది ఏ చెట్టు అది మనం మామూలుగా ఇప్పుడు ఋషులు కానీ మన మంత్రం చేసి కొడుతున్నారు ఋషులు నీళ్ళతో. కొడితే ఏమవుతుంది? కుక్క అంటే కుక్క నక్కండి. ఎందుకు అవుతారు? అదే నీళ్ళని కొబ్బరికాయలు కొడితే పోతాయి, బియ్యంలో వేస్తే కాదు. ఆ భోగా ఇదం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాప పశువాప అన్నవాప భగవంతుడు ఆపరూపంలో ఉంటున్నట. యోపాం పుష్పం వేద పుష్పమాన్ ప్రజామాన్ పశుమాన్ భవతి చంద్రమాప. ఇక రెండు అర్థం వస్తుంది. ఆపానికి అర్థం రెండు ఎవరికి అర్థం కాదు. ఆప అంటే నీళ్లు, ఆప అంటే భగవంతుడు. ఆ భగవంతుడు నీళ్ళ స్వరూపండి. నీళ్ళల్లోని ప్రాణోవా మనకు శరీరం కూడా ఎలా వచ్చిందంటే ఆకాశో వాయు, ఆకారించి వాయు, వాయులో అగ్ని, అగ్ని ఆపహ. అగ్ని వేరే చేస్తే నీళ్ళు వస్తాయి. నీళ్ళ నుంచి పృథివీ ఔషధ, ఔషధేభ్యో అన్నం అంటే శత్రువు వచ్చాయి. అన్న పురుష, అన్నంలోంచే మనం వచ్చినాం. మనం అన్నంలోకే పోతాం. అది అర్థం కాదు. అన్నం కొద్ది తింటే మంచిది, ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. అది మనం ఎల్లో తింటే అది వస్తుంది. కనుక ఇప్పుడు మనం ఆపోవా ఇదం సర్వాణి అందరము ఓం శ్రీ సుదర్శనాయ నమః ఏమనాలి? అభివందనం చేద్దాం అందరం కలిసి. ఇప్పుడు వేద మంత్రాలు చెప్తూ అందరం అయ్యగారు చెప్తుంటారు. అందరం ఓం శ్రీ సుదర్శనాయ నమః అనుకొని మనము ఈ పుణ్యావాచన కార్యక్రమం చేస్తాం. ఓం ఆపా శివ పస్తంతు త్రిపది వచనం. ఆపా శివ పస్తంతు దండ సుగంధ పాంతు అక్షత సస్యక్షత పాంతు పుష్పాని పాంతు సోమల్య వస్తు దక్షిణ సస్య దక్షిణ పాంతు ఉన్నది. దక్షిణ పాంతు ఐశ్వర్య వస్తు దర్భ సస్య దర్భ పాంతు పవిత్రే దర్భ సస్య దర్భ పాంతు పవిత్రమస్తు. స్వామిన సమాహితమనస్మ ప్రసీద భవంతు ప్రసన్నాస్మ భవదజ్ఞాపుణ్యావాచ్యతే వాచ్యత భగవతో బలేన భగవతో వీరేణ భగవతస్తేజ భగవత కర్మ భగవత కర్మ కరిష్యామి. ఓం భగవానేన స్వరూపి స్తుతిపకృతేన ఆత్మానస్తాత్వసవితుపవేణ సఖీయ కళ్యాణ శ్రీ సీతారామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవారాధ కర్మణ అఖిల పరిషద స్థాత్మానం సమేవ ప్రీత కరుతు ఉపక్రమే. ఓం భగవాన్ పవిత్రం వాసుదేవ పవిత్రం తత్పాదో పవిత్రం. निर्वत्तीशो भगवान दीर्घाय वस्तु दीर्घा भगवान वासुदेव करोति शिवं पानीयमस्तु शिवं पानीयं भगवान वासुदेव करोति अक्षते अक्षरकुशतु अक्षरकुशलं भगवान वासुदेव करोति सुमल्य सोमल्यमस्तु सोमल्यस्तु भगवान वासुदेव करोति भगवान वासुदेवो भक्तदां भगवान संकर्षणो भक्तदां भगवान प्रतिज्ञो भगवान अनितो भक्तदां. ओम भगवान सत्यो भक्तदां भगवान अच्युतो भगवान अनंतो भगवान वासुदेव प्रियदा भगवान संकर्षण भगवान प्रद्युम्न प्रियदा भगवान अनंत प्रियदा भगवान पुरुष प्रियदा भगवान सत्य प्रियदा भगवान अच्युत प्रियदा भगवान अनंत प्रियदा भगवान वासुदेव शांतिरस्तु भगवान संकर्षण शांतिरस्तु शांतिरस्तु भगवान अनंत शांतिरस्तु भगवान पुरुष शांतिरस्तु भगवान सत्य शांतिरस्तु भगवान अच्युत शांतिरस्तु भगवान अनंत शांतिरस्तु. सत्येस्तु परदेवो वासुदेवास्तु शुद्धयोस्तु प्रत्यज्ञ शुद्धये अनिरुद्धकेशवस्तु श्रीमन्नारायणस्तु शुद्धयोस्तु गोविंद शुद्धयो
नायकस्य पुराण पुरुषोत्तम जगद्गुरुमिन रक्षणा अवधीयस्य सीता रामचंद्र स्वामिन तिरुकल्याणमोत्सवाराधन कर्मण पुण्या भवन्तो भवन्तो ओम अत शांतिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु बुद्धिरस्तु अविक्रमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिरस्तु ईशान्यां बहिर्दिशे अरिष्टे निवसनमस्तु निमित्तादं तत्परिणमस्तु सम्पदस्तु सर्वशोभनमस्तु अर्घ्यजलं जलमोदक राजापत्र पवित्र जगद्योगमिरण्मय ओद ब्रह्मपुण्यमये इंद्रस्तुनीते सह नादो सोमपुत्र प्रणस्तुमित्र यमो राजानावुरावे ओर्धेन्दत्याद वेद ओर्धयन्त्यः ओनादो ఎంతవరకు కూడా మరి కళ్యాణ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పుణ్యాహవాచనం జరిగింది. మనం తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా ఈ పుణ్యాహవాచన జలంతో పరిశుద్ధమైనాయి. మనం కూడా పరిశుద్ధం అవుతున్నాము. యోగ్య కళ్యాణం చేయడానికి సంసిద్ధమవుతున్నాము. యోగ్యత లభిస్తుంది. ఓం సీతారామచంద్ర స్వామి భగవానికి नमस्ते सिद्धुतने नमस्ते ओम अथ श्रीयादिदेवीनां पाणिग्राम उत्तमं सर्वकल्याणनं सर्वशत्रुनिवारणम् आयुवट्टिकरं नूनां पुत्रश्री कीर्तिवर्धनम् उद्वासे प्राप्ते मूर्तेन देशिकोत्तम उटदेवस्य देवत्सबन्ध्यात् कर्म कौतुकम् इति श्री सीतारामचन्द्र स्वामिना विभवं विस्तार्य देवस्य तण्डुलपूर्णं पात्र तत्रानन्तरेण तातारविन्दम् अवितारमकम् अवे अवे सुभोगं तूलमिन्द्रं वेन शुक्रं पुरुषं रुद्रं सर्वा अर्घपात्र आजम्यं दत्वा कीर्तन कीर्तन कीर्तन
स्वामिन देवच्छ पाणिग्रह कल्याण महोत्सव अधिकार योग्यता सिद्धर्थं कौतुकधारणं करिष्ये इति संकल्प्य ओम आर्यमनं बृहस्पतिमिन्दं दानाय चो वाचं विष्णुगं सरस्वतीं सविता सवाचिनां सोमगुं राजानां मरुणमग्निं वल्विवायिने आदित्यान् विष्णुगं सूर्यब्रह्मच्च बृहस्पतिम् इति अग्निरायुष्मान्तं मनुष्यरायते तत्त्व आयुष्मान्तं करोमि सोमः पाम आवाजात वेद लक्ष्मी मनपगामिनी अश्वपूर्वाणतमध्या अस्तिनान प्रबोधिनी देवेमुपये श्रीनां देवी जुषद तां स्मस्कृता हिरण्यप्राकाराम् आत्तां लक्ष्मी ధర్మముతో కామము చేస్తే మనకి మోక్షం వస్తుంది కనుక గృహస్థ యోగ్యం గొప్పది గృహస్థ యోగ్యం అయినాకనే వారికి మోక్షం వస్తుంది అప్పటివరకు మోక్షం రాదు కనుక ఇప్పుడు మామగారు ద్వితీయో యజ్ఞోపేతాలను వేస్తుంటారు ఓం పూర్వోదయమంగుళ విశేషణ విశిష్టాయామ శుభ సీతారామచంద్ర స్వామిన కళ్యాణ ఆదికా అనంతమాదికా యోగదా సిద్ధర్థం సువర్ణోపేతారణం కరిష్యే ముఖే ఆదమనీయం ఔపచారిక స్నానం శుద్ధాజమ్యం దోష్యామి సమర్పయామి తాంబూలం సమర్పయామి మంగళ నీరా గట్టిమేళం స్వామి ఆపని అయ్యా ఆగండి అమ్మా ఇప్పుడు యజ్ఞోపటి అయింది ఇప్పుడు స్వామివారి యొక్క క్వాలిఫికేషన్ స్వామివారి యొక్క గోత్రం స్వామివారి యొక్క పేరు తాత పేరు ముత్తాత పేరు వారి నాన్నగారి పేరు తెలుసుకొని స్వామివారికి కన్యాదానం చేసే యొక్క ఫలితం వస్తుంది ఇప్పుడు కనుక స్వామివారి యొక్క గోత్రం తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం అందరము బోలో సీతారామచంద్ర భగవాన్ గట్టిగా జై శ్రీరామ్ ఓం చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వాసిష్టమైత్యవరుణ గోనిన్యస్త్రయామృత వసిష్ఠ గోత్రో భవాయ నా భార్యో వర్మణ నత్రే చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వాసిష్ఠ గోత్రో భవాయ అజ మహారాజ వర్మణ పౌత్రాయ చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వాసిష్ఠ మైత్రే వరుణ కౌండిన్య దయారుషపదనాంద వాసిష్ఠ గోత్రో భవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వాసిష్ఠ మైత్రే వరుణ కౌండిన్య త్రయారుషపదనాంత వాసిష్ఠ గోత్రో భవాయ శ్రీరామచంద్ర స్వామి పరబ్రహ్మణే సాక్షాత్
నారాయణ స్వరూపాయ వరాయ రుణిత్వం రుణీమయే అవోదాస్యామితి ప్రతివదాస్యామి. అమ్మగారికి స్వామి గోత్రం ఏంటంటే వాసిష్ఠ గోత్రం. తయారు అంటే వాసిష్ఠ మైత్రే కౌలిన్య 3 గోత్రాలు 5 గోత్రాలు ఉంటాయి. సప్త గోత్రే త్రిగోత్రే సప్త పంచగోత్రాలు 3 గోత్రాలు. ఆయన గోత్రం వాసిష్ఠ గోత్రం. వారి యొక్క ముత్తాత గారి పేరు నా భాగ మహారాజ వర్మ, వాళ్ళ తాతగారి పేరు అజ మహారాజ వర్మ, వాళ్ళ నాన్నగారి పేరు దశరథ. కనుక ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపంగా మనము భద్రాచలంలో ఎట్లా ఉన్న స్వామి ఇక్కడ తెలుసా? భద్రాచలం ఉన్న స్వామి శంఖ చక్రాలు ఉంటా ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ భద్రాచలం ఉన్న స్వామి ఉన్నారు. మన లోపల ఉన్న స్వామి భద్రాచలంలో కుడి చేతిలో మన మామూలుగా విష్ణుమూర్తి కుడి చేతిలో చక్రము, ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. కానీ భద్రాచలంలో ఎడమ చేతుల కుడి చేతుల శంకు, ఎడమ చేతుల చక్రం ఉంటుంది. మనకు కూడా సాక్షాత్ అలాగే ఉన్నాడు స్వామి ఇక్కడ. కనుక భద్రాద్రికి మనకు ఏ డిఫరెన్స్ లేదు. సాక్షాత్ ఆ ఇక్కడ పూజ చేసినా ఆ భద్రాద్రికే పోతుంది. కనుక ఒకసారి ఈ ప్రవణ చెప్పి ఆయన ఒక గోత్రం అమ్మగారికి విన్నపం చేస్తున్నారు. అమ్మ ఏం చెప్పింది? రుణీత్వం నాకు ఓకే, రుణీత్వం రుణీమయే అవోదాస్యామ ఇది ప్రతివచనం. అవోదాస్యామి. ఇప్పుడు భగవత్ సమీపం విద్వ భగవంతు యొక్క మా ప్రవణ అమ్మగారి యొక్క రస ఆయస గౌతమత్రయారుష ప్రపదామృత గౌతమస గోత్రో సన్నరోమ మహారాజ వర్మణ పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. అంగీరస గౌతమ అంగీరస ఆయస గౌతమత్రయారుష ప్రపదాత గౌతమ గోత్రో జనక మహారాజ వర్మణ పుత్రే చతుర్సాయన పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. అంగీరస ఆయస గౌతమత్రయారుష ప్రపదాత గౌతమ గోత్రో భవ. సాక్షాత్ శ్రీ స్వరూపిణి సీతాదేవి సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం నారాయణ్యం రాజ్యం మహారాజ మహాదేవస్యమయ సంస్కరం బలవంతం తదోత్తమే రాజాధిపతి బహువ సంకీర్తనాగావతిలం గణనం సమంగళం సమతం దీర్ఘమాయు ఆగతాయ వరాయ ఆసనాంతం ఊర్ధ్య ఉదాగ్రే కూర్చం దధ్యాత్ అయంతే విష్ణో విష్ణో స్వామి వారికి పాదభక్షణాలు చేద్దాం. ఓం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షితిరోరుబాహవే సహస్రనామే దుర్గాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం దేవి విక్రమణేన అధిక్రియంతి భవనాని విశ్వ సహస్రాగ్ర సహస్రవాద సభోవిన్విశ్వదోత్వ అత్తదిష్టం పురదయే వేదగుం సర్వం యథోతం యచ్చమవ్యం ఉదామృతస్వక్షేణ యదన్నేనాదిరోహది ఏతాపారస్య మహిమా అలోధ్యాయా విష్ణుమూర్త ఆదోస్య విశ్వభూతాని విభారస్యామృణ్ణే విభాగోత్మవదయత్పురుషः ఆదోస్య ఆమవాత్మనः వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అక్షత ప్రియమేధాసోచ్చత పుత్రగా ఉదన్పునంతుచ్చుతు అక్షత ప్రాక్షత. ఓం హిరణ్య రూప సహిత మకర కుండమాన మనోహరి దేవమన కృత్య. ఓం హిరణ్య రూప
उदग्राभ्यां पवित्राभ्यां अनुष्ठानविधाभ्यां प्रणवेन प्रदक्षिणमारोग्य अयन्ते मधुवर्गो 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 मधुवर्गः अमृतावस्तरणमसे इत्यवः प्राच्य यन्मधुन इति मधुपर्कं सकृत्प्राच्य ॐ यन्मधुनावधव्यं परमान्नाद्यं वीर्यं तेन आत्मधुनावधव्येन परमेणान्नाद्येन वीर्येण परमान्नादो मधव्यो धामे अमृतविधानमसे इति पुनरवप्राच्य हस्तं प्रक्षाल्य ततः एवं वस्त्राणि दद्यातु अय्या गट्टि मेडम ओम एवं वस्त्राणि वस्त्राणि दद्यातु एवं वस्त्राणि वेवसावधाते एवं अमानमकृतानि विश्वा हृदयेन मित्रा मरुणासधेते ॐ एवं वस्त्राणि वेवधारामचन्द्रब्रह्मणे नमः ओ सीतारामचंद्र स्वामी भगवान की జయ. భక్తుల దగ్గరికి మా కార్యకర్తలు వస్తున్నారు. కన్యాదానం కట్నం కింద మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయి అమ్మవారికి అయ్యగారికి మెడలు వేయడం జరుగుతుంది. మా పాల్గొన్న వారందరూ కన్యాదానంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఎన్ని ఆవులు విడిచిపెట్టాలంటే 4 ఆవులు విడిచిపెట్టాలి. ఒకటి తూర్పు, దక్షిణ, పశ్చిమం, ఉత్తరం 4 విడిచిపెట్టాలి. శాస్త్రం చెప్తుంది. ఆవులు విడిచిపెడితే అది లోక కళ్యాణార్థంగా సంతానం చేస్తూ ఉత్పత్తి మన సుభిక్షంగా ఉంటుంది. పవిత్రం వేదం పురాణ ఏకపూర్ణత్రాణ ఇది గానం విస్తృతేదో మాతా రుద్రాణం సీతా వసూనాగం స్వాదిత్యానాం అమృతస్య నాభి విభూతాం ధ్రువాణాద్యోగన్యతిమన్నమిది సిద్ధమన్నం 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 లోకాచారేణ మంగళాష్టకం పఠేత్. దయచేసి భక్తులు మాట్లాడితే జై శ్రీరామ్ తప్ప ఏదైనా అంత అత్యవసరం ఉంటే సైలెంట్తో చెప్పాలి. ఎవరు మాట్లాడద్దు. రాముల వారి కళ్యాణం మీరు కాక వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నోట్లకి వెళ్ళి మాట్లాడితే జై శ్రీరామ్ తప్ప వేరే వెళ్ళకూడదు. జై శ్రీరామ్. తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్యగుత్పరామి లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అమ్మా దీని అర్థం ఏం తెలుసా? సావధానం అంటే ఏంది? అటెన్షన్. అందరు ఉండాలి అటెన్షన్గా. ఇలా ఉండాలి, వంగి ఉండదు. ఇలా ఉండాలి. ఎందుకు తెలుసా? మన ఒక జీవే, ఒక మనిషికే వెన్నుపూస పొడుగు ఉండదు. మిగతా జీవిలకు ఏది ఉండదు. ఊర్ధ్వలోకం పోతుంది ఒక మనిషి. ఇలా కూర్చుండి పోతాయి, ఇలా వంగుతో పోడు. గట్టిగా సావధాన అంటే భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముగంబోరుహ శంకరీయ నిరంతరం మంగళమాతనోదు కుర్యాత్ మంగళం
కళ్యాణి సకలేశ్వరిని సదటిని భాగ్యాను సంగ్రాయ భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సర్వదాన సుమూర్తే సర్వదాన సులక్ష్మే సర్వదాన శ్రీలక్ష్మీ నారాయణ చింతన సావధాన కళ్యాణం కమనీయ కోమలకరై ఆర్ద్రాక్షరారోపణం దాన పురస్సరం సురగురోర్విప్రాజితానుగ్రహం వాకోకంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం శ్రీరంగే గరుడాచలే అంజగిరో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే దిగిరో నారాయణాఖ్యాచలే లోకాలోకమాచలే శునిషదో పుణ్యాచలే శాశ్వయ ఆయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం సమాధాన సమూర్తే సమాధాన సులక్ష్మే సమాధాన శ్రీలక్ష్మీ నారాయణ చింతన సావధాన శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగే శ్రీ విష్ణు పత్ని ఆయుధ న్యస్య రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయుధ ప్రస్థ శ్యామల గాయగంతి గలిత యాగింద్రనీరాయుధ ముక్తాస్త శుభనాభవంతు భవతాం శ్రీరామ వైవాహిక కుర్యాత్ సదా కుమరవి గుణాదిమితి పూర్వాచార్య కదంబ సేవిత శ్రీపాంచరాత్రాగమ విశ్వక్సేన విభీషిణి ప్రభుతి భక్తై సదా సేవిత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా వైదేహీ వదనాభిలాషణయుతం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయే హరధనుర్భగ్నీకృతం లీలయా విశ్వామిత్ర పరాశరాదిమునిభిస్తత్వం నిదానందితం సీతారాఘవయోర్వివాహ సమయే సమస్త బలమే శ్రీ వైష్ణవే శాశ్వత భక్తై భాగవతోత్తమై ప్రతిదినం సంసూయమానో హరి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన కన్యాదాన సమే మహాసంకల్పం పదే అయ్యా మీరు కూర్చోండి. మీరు ఆడవాళ్ళు నీళ్లు పోయండి, మగవాళ్ళ చేతుల కొబ్బరికాయ పెట్టండి. అది తర్వాత ఉన్నదా అక్షంతలు దయచేసి అయ్యా ఏమనొద్దు, ఈ అక్షంతలు వేయాలి. తలంబరాలకు ఆశీర్వచన మంత్రాన్ని అది కూడా అర్చకుడు అది స్వరూపంగా వేదం చెప్పింది కనుక వాళ్ళు తప్ప వేయొద్దు. అది కూడా మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. దయచేసి నేను వేపియలే అయ్యా, మీకు వేస్తే పాపం వస్తుంది, నేను వేసుకోండి.
వాస్తవంగా మా మూర్తి దాంట్లో నెగిటివ్ మీకు ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే మనలో సత్వ సమనము పైన ఉంటుంది సార్. అమ్మ ఆకు లేకుండా నేను ఇస్తామా ఒక్కొక్క చుక్కతో ఆకు ఇలా వేసుకోండి. పంతులు గారు చాలా చక్కగా మీకు అన్ని వివరించి చెప్తున్నాడు. కానీ మీరు మాత్రం పక్కలతో ముచ్చట పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు డిస్టర్బ్ అవుతున్నారు. దయచేసి మీరందరూ కళ్యాణంలో ఇంకొక 15 నిమిషాలు మాత్రమే కూర్చుంటారు. ఆ 15 నిమిషాలు రామనామ స్మరణ చేస్తూ కూర్చోండి. మరి మన ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఈ ఆలయాన్ని మళ్ళీ రామనవమి వరకు అద్భుతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో, గట్టి సంకల్పంతో ఉన్నారు. మరి వారికి ఆ రాముల వారు సాక్షాత్తు భగవంతుడు ఆయనకు గట్టి శక్తిని ఇవ్వాలని చెప్పి మనమందరం గట్టిగా కోరుకుందాం. ఈ రోజు మనమందరం కూడా కోరుకునేది మొట్టమొదటి ఒక్కటి మళ్ళీ వచ్చేసి భగవంతుడు ఎన్ని అవతార రీత్యాలు అవన్నీ చెప్తూ మనం ఎక్కడున్నాము ఇది చెప్పేది సంకల్పం. మహాసంకల్పం విశేషము. అందరము మనము అమ్మ నామస్మరణ చేస్తూ రామనామంత మించిన నామము ఏదీ లేదు. అందుకోసం ఒకసారి రామ శ్రీరామ జయరామ జయ జయ రామ మంత్రాన్ని మనము రామ శ్రీరామ శ్రీరామ 3 సార్లు అంటే మనకేం ఫలితం వస్తుంది తెలుసా? విష్ణు సహస్రనామ చేసేంత ఫలితం వస్తుంది. అందుకోసం ఒక్కసారి అన్నా శ్రీరామ 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 శ్రీరామ. అమ్మ నీళ్ళు పోసుకోండి ఒక్కొక్క చుక్క. వీర్యస్య సిద్ధిమది నారాయణస్య అచింత్య పరిమితి శక్త్యా విమలస్య మహాదలోకమధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే ప్రకృతి మహంకార ఆకాశ వాయువన్నిజ్జల పృథివీ వరుణే సప్తాభిరుతే మహది బ్రహ్మాండ కరమండలే శక్తి శ్రీవర కూర్మాంతకైరావతస్తదిక్పో ప్రతిష్ఠితస్య వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలే సప్తలోకానాముపరితలే లోకేన భూలోక భువల్లోక సువల్లోక మహల్లోక జనల్లోక తపల్లోక సత్యాదిలోక సప్తనాగామ భాగే మహానారాయణ పడిరాజరాజతే సత్య సహస్రమండల మండితే ఐరావత కుండలికి వామన కుముదాక్ష పుష్పదంత సర్వభౌమ సుపటిస్థికాయ హస్తలింగ సుందోదితే లోకాదలవలయుతే రవణేక్షుసురా సర్పిత దిక్షీర శుద్ధోదకాన్న వైపరివృతే జంబో పక్ష కుశకాంచక శాక శౌర్య పుష్కరాక్ష సప్తాగ వైవృతే అమరావతి యశోవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్సలకావతి ప్రకృతి పుణ్యవత్తరే ప్రకాశితే ఇంద్ర అగ్నియమన ఇడితి వరుణ వాయు కుబేర ఈశానామస్తదిక్పాల పాలితే లోక పర్వతైరాభృతే ఇంద్రామయ సహ శక్తవత్ హిమవత్ వృక్షవత్ వింధ్యాపారిచేత సప్తపురాచలే హిరణ్య శృంగమాల్యవత్కిష్కింద హిరణ్య శృంగ ఋషభృంగాఖ్య పర్వంచరస పర్వైరాధిష్ఠితే మంగకరింగగా శ్రీణ కౌంబోజ సౌవీర సౌరాష్టమానాష్టమగర మనయ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మనయ సింహాల దేవిన దావిన కర్ణాటక నాటక నాట పాటక పుణ్య ఉణ్య ఆంధ్ర ఉణదశక భోజ కుంకర కుడ గంధర్వ విదర్భ విదేశ భరిక బలర కెంకర కొంకర కుడ కీరాల శురశేర సేవర కింకర కొంకర మధ్య మాత్ర పాక్ష గగన యవన జ్వాల స్వర చేతు సింధు ప్రభుతి వివిధ పాల పాలితే గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుళా భీమనది తుంగభద్ర రేణుకా మలాపహారిణి కావేరి కృతమాలాతాంధ్రవర్ణి విశోక కౌశికి కంటకి విచిత్రికా వశిష్ట ప్రవర కాశ్యపి సరయో సర్వపాప కుశవతి పల్గుణీకరతోయ పుణ్యద ప్రణీతానేక పుణ్యనదే పవిత్రతే అయోధ్య మధురా మాయికా శ్రీకాంచి అవంతగా పురిద్వారం
పుత్తి ప్రవృత్తి పుణ్య పట్టణ విరాజితే కఠేరు తామ్ర గభస్థిరాగమ్య గంధర్వదారణ భారరాజ్య నవర్షైరదిష్టిరే గణవ సహస్రయోని విస్తారే భారత గంబుర శైలా మృత గురుభద్రాక్షరమణగ మందార కేకుమార నామ గణవకండ మండితే కంటకా విద్యాసయూర గురుదేవదారుణాన్యుతే మహాసరోర్భగారే పంచశిల్పోడి భూమండలే యోని విస్తీరే జంబూదీపే హేమగూఢ హేమ హిమాచలానాం హరివర్ష గిరివర్ష వర్షయోస్త దక్షిణే సేతుమందమలాయ చౌత్తరే సహస్రయోని విస్తీరే భరతవర్షే భరతకంఠే ప్రజాపతి క్షేత్రే కర్మభూమో అయోధ్యాకాశి కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచీ శ్రీరంగ శ్రీ వెంకటాచలాది పుణ్యక్షేత్రే గంగా గౌతమీ తరయో నర్మదాది పుణ్యనదీభిష్ట విరాజితే సర్వభూమధ్యరేకాయ పూర్వదిక్పాయ భూపతిష్ఠ శోరజపరిధి గట్టిగా చెప్పాలి సంకల్పం గట్టిగుంటే ఆయనే ఫలితం ఇస్తారు సంకల్పం గట్టిగా మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషణ ఇదాని మనుష్య జన్మ ప్రాప్తవత మమ జన్మ ప్రభుతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనా సత్యః అపనో శ్రీమన్ నారాయణ స్వరూపాయ శ్రీ రామ చంద్ర స్వామిన కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే కన్యా కనక సంపన్న దాస్యామి విత్తమే లోక్యం బ్రహ్మలోకధిమయా ఇమాం కన్యాం పరాస్యామి గురుతస్సవతినే కాదే సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భోజన మహాలక్ష్మీ సీతానామ్ని కన్యా హత గోదానం భూదానం హిరణ్యదాన సాలగ్రామదానం కరిష్యే గవామంగేషు తిష్టంతే భువనాని చతుర్దశ యస్మాతస్య ప్రదానేన హత శాంతి ప్రయచ్చ మే గోదానం భూదానం ఓం స్వయస్యే భూమి వరాహే వృజ సముద్రం యస్మాతస్య ప్రదానేన హత శాంతి ప్రయచ్చ మే హిరణ్యగర్భగర్భస్య దేవ బీజా వివాహసో అనంత పుణ్యబలమత శాంతి ప్రయచ్చ మే ఓం హిరణ్యదానం సాలగ్రామ శ్రేయచక్రే భువనాని చతుర్దశ యస్మాతస్య ప్రదానేన హత శాంతి ప్రయచ్చ మే గోవింద. ఆవు దానం చేసినట్టు, ఒక 100 ఎకరాల భూమి దానం చేసినట్టు, ఒక 100 కిలోల బంగారం దానం చేసినట్టు, ఒక సాలగ్రామ దానం చేసుకున్నట్టు మనసుతోని చేస్తే అన్నీ అవుతుంది కనుక ఒకసారి గట్టిగా అన్ని దానాలు చేసుకున్నట్టు భావన చేసుకొని లక్ష్మీ వెంకటరమణ గోవింద సీతారామచంద్ర స్వామి గోవింద ఊరికే వెంకటేశ్వర స్వామి గోవింద ఎందుకంటారంటే వెంకటేశ్వర స్వామి అర్చకులం. అది కాకుండా కలో వెంకట నాయక ఏ దేవుడు పూజించినా అప్లికేషన్ అಷ್ಟು గోటు తిరుపతి ఢిల్లీ అష్టం ఏ దేవుడైనా ఆకాశ పతితంతోయం యదా గచ్చితి సాగరం
సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతి అంటే కలో వెంకటనాయక త్రేత రంగనాథస్య అని మనకు ముందే వేదం చెప్పినట్టు ఏ అప్లికేషన్ రాసుకోతే అందుకోసం గట్టిగా శ్రీ లక్ష్మీ వెంకటరమణ గోవింద చూర్ణికం పడే సకల కళ్యాణ లక్షణ లక్ష్మీ సమేతస్య శంఖ చక్ర గదా ధారణ ఆయుధాదిరస్య శ్రీవత్సగౌస్తవ లక్ష్మీ మనోహర లక్ష్మణస్య లక్ష్మో రాత్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశాంశగానాం నిరంతరమనుకూల స్వస్తి సర్వానుగ్రహ శుభ ఏకాదశస్థాన పరదాః వరదాః సుప్రసన్నాః శుభముహూర్తా భవంతు. మనము జీలకర్ర బెల్లం పెడతాం. ఎందుకు పెడతాం తెలుసా? రెండు కారణాలు పెడతాం. ఈ జీలకర్ర నుంచి బెల్లం తీయలేదు, అసలు తీయరాదు. ఎంత కడిగినా జీలకర్ర బెల్లం అనుకున్నట్టు మన జీవితం కూడా అలా ఉండాలి బాగా. ఇంకోటి ఎందుకు పెడతాం? వాస్తవంగా ఇప్పుడు ఇది పనిచేయదు ఈ లోకంలో. ఇంతకుముందు అమ్మాయిని చూసేటప్పుడు ఫస్ట్ వేస్తుంది కదా, ఆ పైకి వేడి పైకి వస్తాయి, చల్లదానికి పెట్టాం. ఇప్పుడు 30 సార్లు వస్తుంది. గోవింద లడ్డు మేడం ద్రవం రాజా వరుణ ద్రవం బృహస్పతి ద్రవం ఇంద్ర
శాసన్ గంగోత్రి స్వామి గారు కొడుతూ लक्ष्मण जान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की भारत माता की శ్రీరామనవమి శుభ సందర్భంగా ఇందూరు నగర హిందూ సోదర సోదరిమణులకు యువకుల అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభాభినందనలు. ఈరోజు ఇందూరు నగరమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో ప్రతి వీధిలో రామనామస్మరణ జరుగుతూ ఉంది. రామనామస్మరణం ఎక్కడ చూస్తే అక్కడ నేను 4 గుళ్ళు చేసుకొని వచ్చిన, ఎక్కడ చూసినా కానీ వేలాది మంది భక్తులు బారులు తీరితే ఉంటారు. ప్రతి ఒక్కరు కోరుకుంటాం రాముడి మాదిరి మన జీవితం ఉండాలి, రాముడి మాదిరి మన కుటుంబం ఉండాలా అనేది మనం కోరుకుంటూ ఉంటాం. ఏదైతే ఈ సంవత్సరము 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కిల్లా రామాయణము రాబోయే సంవత్సరం వరకు మళ్ళీ ఒక పునర్నిర్మాణము దానికి నిధులను విడుదల అక్కడ కోరుకున్న ఏంటిదంటే వందలాది ఎకరాలు అన్యప్రాంతమైన భూములు మళ్ళీ సంవత్సరం వరకు మ్యాక్సిమంగా మళ్ళీ రాముడి వారి చెంతకు చేరాలని కోరుకుంటా ఉన్నాను. భారతదేశం ఉన్న గొప్పతనం అది. భారతదేశంలో పుట్టడము కూడా మనం పండుగలు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా ప్రతి పండుగలు కూడా మనమే కుంభమేళ చూసినాం. ఏ పండుగ అయినా కానీ లక్షలాది వేలాది లక్షలాది మంది రోజుల నుండి ఈ కార్యక్రమం గురించి ప్లాన్ చేస్తున్న కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ రాముడి ఆశీర్వాదము మనపైన మన కుటుంబ సభ్యులపైన ఉండాలని, రాముడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఐశ్వర్యాలతోటి ముఖ్యంగా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు. జై శ్రీరామ్. जय बोलो सीतारामचंद्र भगवान की, जय बोलो पवन सुत हनुमान की, जय बोलो भरत महाराज की, जय बोलो लक्ष्मण महाराज की, जय बोलो शत्रुघ्न महाराज की, जय बोलो अयोध्या. प्रियమైన భగవత్ బంధువులారా, ఈరోజు మనం ఇందూరులో జరుపుకుంటున్నటువంటి ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఒకనాడు ఒక వీరునికి మార్గదర్శకత్వం చూపించినటువంటి మార్గం. మేము చాలాసార్లు ఎమ్మెల్యే గారిని కలిసాం. వారు ప్రతిసారి కిల్లా రామాలయం వైభవోపేతంగా ఉండాలి, దానికి మార్గదర్శకత్వాలు చేయండి అంటూ చెప్తూ వచ్చారు. మేము మొన్న కూడా కమిటీ వాళ్ళతో శ్రీరామనవమి ఉత్సవాలకు ముందు ఏర్పాటైనటువంటి కమిటీ వాళ్ళతో కూడా మేము చర్చించడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణాల వెనుక హైందవ శక్తి దాగి ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు? చాలా సంతోషం. కొంతమంది అయినా చేతులెత్తారు. నిజామాబాద్లోనే పుట్టి నిజామాబాద్లోనే ఉంది. ఈ ఆలయ నిర్మాణాల వెనుక ఉన్నటువంటి చరిత్రను ఇంకా సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు అని గతసారి కొన్ని సందర్భాలలో జరిగిన చర్చల ద్వారా తెలిసింది. ఈరోజు మనం శ్రీరామాలయంలో మధ్యలో శ్రీరాముడు సీతమ్మ వారి సమేతంగా కూర్చొని ఉంటాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి గదికి 2 వైపులు 2 గదులు ఉన్నాయి. రాముల వారి 2 వైపులు 2 గదులు ఉన్నాయి. ఆ 2 గదుల్లో ఏముందో ఎప్పుడైనా చూసారు? ఉన్న 2 గదుల్లో ఏముందో తెలుసా? నేను చూశాను. మేమే ప్రత్యక్ష సాక్షి. ఛత్రపతి శివాజీ మహారాజు గారు హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేటటువంటి కఠోర దీక్షతో ఇటువైపుగా వస్తున్నప్పుడు నిజాం నవాబు ఆయనకి ఆటంకం కలిగిస్తాడేమో అనే ఉద్దేశంతో సమర్థ రామదాసు గారు ఈ మార్గమంతా వచ్చి ఈ మార్గమంతా
తపస్సు ఆచరిస్తూ వారి తపోబలితం చేత వారి తపస్సుకు ఉన్నటువంటి సామర్థ్యం చేత ఎన్నో మహిమలను చూపిస్తూ అక్కడ ఉండేటటువంటి ప్రజలని ప్రభావితం చేస్తూ ఈ ఆలయాల నిర్మాణం చేస్తూ వచ్చారు. పెద్ద రామాలయంలో రాముల వారికి రెండు వైపులు ఉన్నటువంటి గదుల్లో ఒక గదిలోకి వెళ్ళి మీరు ఇలా రాయిని ప్రెస్ చేస్తే ఆ రాయి నుంచి కొన్ని ఇలా రాళ్ళు ఓపెన్ అవుతాయి. దాంట్లో కత్తులు పెట్టుకోవడానికి ఉంటుంది అక్కడ సురంగా. కొన్ని రాళ్ళని ఇలా పక్కకి జరిపితే దాంట్లో ధనం పెట్టుకోవడానికి ఉంటుంది. ఒకవైపు వెళ్ళి ఒక గదిలో ఉన్నటువంటి రాయిని నొక్కితే కింద ఉన్నటువంటి భూమి పక్కకు జరిగిపోతుంది. ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఈ మార్గంలో వచ్చి శ్రీశైలాన్ని చేరి అమ్మవారి అనుగ్రహం చేత విజయ ఖడ్గాన్ని పొందాలి అని గురువులైనటువంటి సమర్థ రామదాస్ గారు తెలుసుకున్న ఆ యొక్క జ్ఞాని ఈ ఆలయాలను నిర్మాణం చేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఈ మార్గంలో వచ్చినప్పుడు నిజాం నవాబు కానీ ఇక్కడ ఉండేటటువంటి ముస్లిం సంస్థానం కానీ ఆయనకి ఏదైనా ఆటంకం ఏర్పరిచి చేస్తే ఆయనకి అష్ట సంపద, అర్థ సంపద, సైన్య సంపద ఎప్పుడూ లోటు అవ్వకూడదని ఈ ఆలయ నిర్మాణాలు చేశారు. ఈ ఆలయాలలో ఆయన తపస్సు వెనకాల ఉన్నటువంటి గొప్ప అంతరార్థం అదే. అలాంటి గురువులు కట్టించినటువంటి ఆలయాలు ఇవి. దానికోసం మీరు చాలా తాపత్రయపడతారు. మేము వీరిని మొన్న కూడా నర్సింపల్లిలో త్రిపుర గవర్నర్ గారు వచ్చినప్పుడు అక్కడ కలిసాం. మేము వారితో కూడా ఈ ఆలయం గురించి చర్చించారు. ఆ రోజు ఇంద్రసేనారెడ్డి గారు వచ్చిన రోజు అయ్యా మా దగ్గర ఒక గొప్ప ఆలయం ఉంది కిల్లా రామాలయం అని, ఆ ఆలయాన్ని అభివృద్ధి చెందించాలి అని చాలా తాపత్రయపడుతున్నాము. ఆనాడు గురువులు భవిష్యత్ తరాలకి ఒక గొప్ప వీరుణ్ణి అందించడం కోసమని, ఆయనకి సహాయ సహకారాలు అందించడం కోసమని ఇలాంటి ఆలయాలను నిర్మాణం చేస్తే మన భవిష్యత్ తరాలలో హైందవ సాంప్రదాయం పట్ల విశ్వాసాన్ని, సనాతన ధర్మాన్ని పుణికిపుచ్చుకోవాలనే ఆలోచనని కొనసాగించేటటువంటి పరంపరని మనం అందించడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమే ఈ కిల్లా రామాలయం మన పెద్దవాళ్ళు. అటువంటి ఆలయాలను సంరక్షించుకోవడం మన అందరి కర్తవ్యం. మేము ఇక్కడ ఇది రెండోసారి ఇక్కడ కార్యక్రమంలో ఉండడం. గతసారి అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ రోజు మేము ఇక్కడే ఉన్నాం, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఆ రోజు. ఆ తర్వాత కాలంలో ఈ ఆలయాల అన్నింటి గురించి చూస్తే అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వైవిధ్యం కలిగి ఉంది. మన ధర్మాన్ని కాపాడటం కోసం చేసిన వీరుల పోరాటం గుర్తున్నాయి అక్కడ. ఒకనాడు ఒక గురువు గారు రాముల వారి వైభవాన్ని తెలియజేస్తూ ఆ వైభవం ద్వారా అందరినీ ప్రేరేపణ చేస్తూ ఆ ప్రేరేపణలో నుండి అప్పుడున్నటువంటి సామ్రాజ్యవాదుల యొక్క కళ్ళు కప్పి ఈ మార్గంలో ఒక వీరుడు నడవడానికి ఏర్పాటు చేసినటువంటి మార్గం ఇది. మనం అందరికీ కూడా ఇందూరు ప్రజలకే కాదు సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి హైందవుడికి ఈ కిల్లా రామాలయాన్ని, ఆ పెద్ద రామాలయాన్ని సంరక్షించుకోవడం అనేటటువంటిది మన అందరి ధర్మం. ఇది ఈరోజు రామనవమి సందర్భంగా మనం ఈ సంకల్పాన్ని తీసుకుందాం. ఈ ఆలయాన్ని, కిల్లా రామాలయాన్ని, పెద్ద రామాలయాన్ని రెండింటినీ మనం మన ఆలయాలుగా దత్తత తీసుకొని ఈ ఆలయాల డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలి. ఈ ఒక్కరోజు కాదు రావడం ఇక్కడికి. రామాయణం చదివితే మనకి మనమేంటో తెలుస్తుంది. రాముల వారిని ఆచరించడం ప్రారంభం చేస్తే ధర్మం ఎలా ఆచరించాలని తెలుస్తుంది. రామో విగ్రహాన్ ధర్మ అంటారు. రామాయణం చదివితే మనకు అన్ని రకాల మేనేజ్మెంట్ విషయాలన్నీ తెలుస్తాయి. గోవింద సాయంత్రం పూట తండ్రి గారు పిలిచి రేపు ఉదయం నీకు పట్టాభిషేకం అన్నారు, రాత్రికి పిలిచి లేదన్నారు. పట్టాభిషేకం అన్నప్పుడు రాముల వారు ఎలా ఉన్నారు, లేదు అన్నప్పుడు అలానే ఉన్నారు. వారి గురించి మనం ఎన్నో రకాలైనటువంటి కథలు విన్నాం, ఎన్నో రకాలైనటువంటి మహోన్నతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. కానీ ఆచరించేది ఈ రామనవమిని మనం ఒక్కరోజు జరుపుకుంటే కాదు. మనకు గత సంవత్సరం మనం అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత రామాలయాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ రామ రాజ్యంలో ఉండేటటువంటి మన అందరము కూడా రాముని రాజ్యంలో ప్రజల్లాగా ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? మనందరం కూడా రామరాజ్యంలో ఎలా ఉండాలో